హాయ్ స్టూడెంట్స్. మనము ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయబోతున్నాము. ప్రీవియస్‌గా మనం ఒక ప్రాజెక్ట్ అయితే చూసాము. ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ ప్రాసెస్, రైట్? ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే. అయితే సేమ్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఇంకొక సర్వీస్ అనేది చాలా పాపులర్ ఉంది. అదేంటంటే ఏపీఐ సర్వీస్ అన్నమాట. ఇది ఎందుకు పాపులర్ ఉందంటే మార్కెట్‌లో ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఏపీఐ సర్వీస్‌ని యూజ్ చేసుకొనే ఆ డేటా అనేది ఫెచ్ చేసుకుంటా ఉన్నారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీకు ఇంటర్వ్యూలో కూడా ఈటీఎల్ ప్రాసెస్ తర్వాత ఈటీఎల్ ప్రాసెస్ తర్వాత అడిగే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ ఏపీఐ సర్వీసెస్. ఏపీఐ సర్వీసెస్ అంటే లైక్ ఏందంటే బేసికల్‌గా మనం వెబ్ సర్వీసెస్, మైక్రో సర్వీసెస్ అని అంటాము. అండ్ రెస్ట్ ఏపీఐస్ కూడా అంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక టెర్మినాలజీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆల్సో. ఓకేనా? అయితే ఈ ఏపీఐ గేట్‌వేలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏందో చూద్దాము. అసలు ఈ ఏపీఐ గేట్‌వే అంటే ఏంటి? ఓకే. ఈ ఏపీఐ గేట్‌వేలో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి? అండ్ మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఓకే. సో, బేసికల్‌గా ఇది ఏపీఐ సర్వీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈజ్ ఎ వే ఫర్ 2 అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఓవర్ ద ఇంటర్నెట్. సింపుల్ చెప్పాలి అంటే మనకు ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే. అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వచ్చేసి మనం ఒకవేళ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఓకే. ఆహ్, సంథింగ్ లైక్ జాంగో ఆర్ అదర్ రిలేటెడ్. అయితే వీటికి బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాని సర్వ్ చేస్తామనమాట. ఈ ఏపీఎస్ ద్వారా డేటాని అయితే సర్వ్ చేస్తాం మనం. ఓకే. బేసికల్‌గా ఆహ్ మనం ఒకవేళ దీని ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే, మీరు గూగుల్‌లోకొచ్చేసి సింపుల్‌గా శాంపుల్ జేసన్ డేటా అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. రైట్. జేసన్ ప్లేస్ హోల్డర్ ఫేక్ రెస్ట్ ఏపీఎస్ అన్నమాట. ఇవన్నీ కూడా. ఒకవేళ ఇది ఓపెన్ చేశామనుకోండి, మనకి డేటా అనేది ఇలా వస్తది. సో, ఏదైతే మనము ఇప్పుడు ఈ ఏపీఐని అంటే ఈ యూఆర్ఎల్‌ని కాల్ చేస్తే మనకొచ్చిన డేటా అన్నమాట. సో, ఈ డేటాని ఫ్రంట్ ఎండ్ పీపుల్స్ ఏం చేస్తారు అంటే రెండర్ చేస్తారనమాట వాళ్ళ వెబ్‌సైట్‌లో ఈ డేటా మొత్తాన్ని. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో మనం డేటాని ప్రొవైడ్ చేస్తాం సింపుల్‌గా చెప్పాలి అంటే. రైట్? యాహ్! సో, వాట్ ఈస్ అన్ ఏపీఐ సర్వీస్? ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీఐ సర్వీస్ హెల్ప్స్ డిఫరెంట్ సిస్టమ్ కమ్యూనికేట్ ఎఫిషియంట్లీ. దే ఆర్ వైడ్‌లీ యూజ్డ్ ఇన్ ఆల్‌మోస్ట్ ఎవ్రీ అప్లికేషన్స్ టుడే. చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రతి అప్లికేషన్‌లో వితౌట్ ఏపీఐ లేకుండా అప్లికేషన్ అనేదే లేదు. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. ఇంటర్వ్యూలో అండ్ మీ రెజ్యూమ్‌లో కూడా ఇది గాని పెట్టుకున్నట్లయితే లైక్ మనం ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ ప్రాసెస్ తర్వాత లైక్ డేటా పైప్‌లైన్స్ తర్వాత ఏపీఎస్ సర్వీస్ మీరు గాని పెట్టుకున్నట్లయితే మీ రెజ్యూమ్ యొక్క వెయిట్ అండ్ మీ రెజ్యూమ్ యొక్క వాల్యూ అనేది పెరుగుద్ది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఓకే. జస్ట్ ఇదేంటంటే అండర్‌స్టాండింగ్. అండ్ ఇక్కడొచ్చేసి చూసినట్లయితే రియల్ టైమ్ సినారియోస్ చూస్తే మనం చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న ప్రతి వెబ్‌సైట్ కూడా ఏపీఐ సర్వీస్‌ని యూజ్ చేసుకుంటుంది. ఓకే. వితౌట్ ఏపీఐ సర్వీస్ దేర్ ఈస్ నో వెబ్‌సైట్ సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే. చూడండి ఇక్కడ మనకి లాగింగ్ అథెంటికేషన్, ఆన్‌లైన్ పేమెంట్స్, వెదర్ అప్డేట్స్, ఈ కామర్స్ వెబ్‌సైట్, గూగుల్ మ్యాప్స్. మనము బేసికల్‌గా చూసినట్లయితే ఈ పేమెంట్ గేట్‌వేస్ ఉన్నాయి గదా! ఈ పేమెంట్ గేట్‌వేస్ అన్నీ కూడా ఈ వెబ్ సర్వీస్‌ని ఈ ఏపీఐస్‌ని యూజ్ చేసుకొని బిల్డ్ చేసినవే. ఓకే. అండ్ ఈ ఏపీఐస్‌లో స్ట్రక్చర్స్ అంటే కీ టెర్మినాలజీస్ ఏముంటాయంటే ఎండ్ పాయింట్స్ అంటాము, రిక్వెస్ట్ అంటాము, రెస్పాన్స్ అంటాము అండ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఫ్లో. బేసికల్‌గా ఇప్పుడు సైన్ అప్ ఫార్మ్ మనము సబ్మిట్ చేస్తే ఆ డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. ప్రీవియస్‌గా మనము ఈటీఎల్ ప్రాసెస్ చేసాం గదా! ఇది డిఫరెంట్ అనమాట. ఫ్రంట్ ఎండ్ పీపుల్స్ ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో మనం డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. అది మీరు ఈ ట్యుటోరియల్‌లో నేర్చుకోవచ్చు. అండ్ మనకి ఏపీఎస్‌లో థ్రెడ్ ఆపరేషన్స్ ఎలా చేయొచ్చు. లైక్ క్రియేట్ చేయడము, రీడ్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడము. అండ్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి? ఓకే. అండ్ ఇవి జస్ట్ మనము ఒక థ్రెడ్ ఆపరేషన్స్ చేస్తామనమాట. అండ్ ఇదొచ్చేసి మామూలుగా లైక్ ట్రెడిషనల్ అప్రోచ్ లేదా ఆప్టిమైజ్డ్ అప్రోచ్‌కి మధ్య డిఫరెన్స్ ఏంది? ఓకే. లైక్ ఇదొచ్చేసి ఎగ్జిక్యూషన్ ఫ్లో. అండ్ ఇదొచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో, ఇది మీరు ఆన్‌లైన్‌లో చూసే స్ట్రక్చర్ ఇది. ఇదంతా కూడా మీరు ఆన్‌లైన్‌లో చూసిన స్ట్రక్చర్. బట్ రియల్ టైమ్‌లో వచ్చేసి ఈ ఈ స్ ఈ ఈ వేలో ఉంటుందనమాట. ఓకేనా? డిఫరెంట్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఆన్‌లైన్‌లో మీకు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. బట్ రియల్ టైమ్‌లో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేయము. ఓకేనా? సో, వీ హావ్ ఏ సెపరేట్ మాడ్యూల్స్ అనమాట. ఆ మాడ్యూల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. అలాగే మనకి మినిమమ్ బేసిక్.
ఓకే. మీకు ఈ ఏపీఐ ప్రాజెక్ట్‌ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మినిమమ్ బేసిక్స్ ఏముండాలి? లైక్ పైథాన్ బేసిక్స్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఆల్రెడీ మనం ఈటీఎల్‌లో చూసాము. ఓకే. ఏపీఐ గేట్‌వేకి సంబంధించిన బేసిక్స్. ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. ఓకే. ఇవన్నీ బేసిక్స్ మీరు చూసుకోవాలనుకుంటే మీరు సింపుల్‌గా మన వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి ఓకే. మన వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి వీడియో బేసిక్స్ పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ బేసిక్స్ ఉన్నాయి గదా! దాంట్లోకెళ్ళండి. ఓకే. దీంట్లో మీకు ఏడబ్ల్యూఎస్ ఇండివిడ్యువల్‌గా ఉంటాయన్నమాట. ఓకే. ఒక్కొక్క కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలి, ఏంటి అనేసి. ఓకే. వన్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్‌లోకొచ్చేసండి. ఏడబ్ల్యూఎస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఈ ప్రాజెక్ట్స్‌లో ఉంటాయి మనకి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం. రైట్? నెక్స్ట్ యూజ్ కేసెస్ ఏం చేశామనేది. నేనొచ్చేసి యూజర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ని డెవలప్ చేశాను. సేమ్ కాన్సెప్ట్‌ని మీరు ఎనీ అదర్ యూజ్ కేసెస్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మనం ఒక ఇది రిక్వెస్ట్ పంపిస్తే మనకొచ్చే రెస్పాన్స్ యొక్క శాంపిల్ ఇలా ఉంటుందని ఒక స్మాల్ ఇమేజ్ క్రియేట్ చేశాను. ఇది మన యొక్క ఫ్లో అన్నమాట. మనం ఏపీఐ గేట్‌వే క్రియేట్ చేస్తాము. ఓకే. అండ్ మల్టిపుల్ ఏపీఐ గేట్‌వేస్ ఇక్కడ. ప్రాజెక్ట్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఇది మనం ఆల్రెడీ ఈటీఎల్ ప్రాసెస్‌లో చూసాము. అలాగే పైచామ్ లాంబ్డా విత్ ఏటీకే. ఓకే. మన పైచామ్ ఉంది గదా! మన పైచామ్‌ని ఏడబ్ల్యూఎస్‌తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఆ ప్రాసెస్ అన్నమాట ఇదంతా గూడా. నెక్స్ట్ ఇదొచ్చేసి క్రియేట్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్. లైక్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్‌నే మనం ఏపీఐ గేట్‌వేగా యూజ్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ఏపీఐ గేట్‌వేకి సంబంధించిన ఏపీఐకి సంబంధించిన స్మాల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అండ్ డిప్లాయ్ ద ప్రాజెక్ట్ ఇంటూ ఏడబ్ల్యూఎస్. సో, డిప్లాయ్ చేసే ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ కూడా మన ఏపీఐకి ఎలా ఇన్‌పుట్స్ ఒస్తాయి. ఓకే. ఎవ్రీథింగ్. సో, మీకు ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు ఫ్రంట్ ఎండ్ ఓపెన్ ఏపీఐ కాన్సెప్ట్ ఉంటుంది. ఇదేంది అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌కి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్‌కి మధ్య ఒక అగ్రీమెంట్ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఈళ్ళిద్దరూ కలిసి ఎలా కొలాబరేట్ అయ్యి ఈ ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేస్తారు అని ఒక అగ్రీమెంట్ అన్నమాట. ఆ అగ్రీమెంట్ అనేది వచ్చి ఓపెన్ ఏపీఐ అగ్రీమెంట్. అది ఏంటి? అది ఎలా ఉపయోగపడుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆథరైజర్. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆథరైజర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది బేసికల్‌గా ఎందుకంటే ఎవరైతే మన సర్వీస్‌ని అంటే ఏపీఐ సర్వీస్‌ని ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళకి టోకెన్ జనరేట్ చేస్తామనమాట. ఆ టోకెన్ ఉంటేనే ఆ సర్వీస్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. లేదంటే లేదు. ఓకే. అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు మన సర్వీసెస్‌ని యాక్సెస్ చేయకుండా సమ్ రెస్ట్రిక్షన్స్ పెడతారనమాట. ఓకే. సమ్ సెక్యూరిటీస్ ఉంటాయి. మిడిల్ వేర్స్ అనమాట. ఆ మిడిల్ వేర్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏపీఐ సర్వీస్ సంబంధించిన ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈజీగా ఒక ఏపీఐ సర్వీస్‌ని యూజింగ్ ఏడబ్ల్యూఎస్, లాంబ్డా ఏపీఐ గేట్‌వే కాంబినేషన్స్‌తో యూ కెన్ బిల్డ్ ఏపీఐ సర్వీసెస్ వెరీ ఈజీలీ. ఓకే. ప్రాజెక్ట్‌లో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఆల్రెడీ చూసారు నా ఈటీఎల్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది. సేమ్ అదే అదే వేలో ఇక్కడ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫ్రమ్ స్క్రాచ్ నుంచే. స్క్రాచ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? రైట్. ఇంకా మీరు ఆహ్, నెక్స్ట్ ఉన్నాయి గదా! మన కోర్స్‌ని కంటిన్యూ చేయండి. థాంక్ యూ. సో, మీకేమైనా దీంట్లో ఏమైనా డౌట్స్ వచ్చినా లైక్ మన టూల్స్ ఇంటిగ్రేషన్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే. సో, మీరు సింపుల్‌గా నా మెయిల్‌కి మెసేజ్ చేయండి. ఓకే. వి కెన్ కమ్యూనికేట్. ఓకే. కుదిరితే 1 టు 1 సెషన్ తీసుకొని మీ ప్రాజెక్ట్ సంబంధించిన టూల్స్ అన్నిటిని గూడా సెటప్ చేసి ఇచ్చేస్తాను నేను. ఓకేనా? థాంక్ యూ.